శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో నేటి తిథివార నక్షత్ర యోగకరణాది వివరాలను శుభతిథి అంశంలో భాగంగా చూద్దాం. ఆంగ్ల తేదీ 20వ తేదీ 6వ నెల 2024 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం త్రయోదశి తిథి ఉదయం 6:31 వరకు తదుపరి చతుర్దశి. అనురాధ నక్షత్రం సాయంత్రం 5:38 వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. సాధ్య యోగం రాత్రి 8:16 వరకు తదుపరి శుభం యోగం. తైతుల కరణం ఉదయం 6:31 వరకు తదుపరి వణజకరణం. ఇక నేటి వర్జ్యం రాత్రి 11:24 నుండి 1:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:03 నుండి 10:57 వరకు తిరిగి దుర్ముహూర్తం. మధ్యాహ్నం 3:13 నుండి 4:04 వరకు. అమృత ఘడియలు ఉదయం 6:41 నుండి 8:22 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఇక నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతారాధన. ఈనాటి తిథి నక్షత్రాలకు ఉన్నటువంటి విశేషాన్ని కనుక గమనించినట్లయితే ఈనాడు సూర్యోదయానికి త్రయోదశి ఉన్నది కనుక ఈశ్వరాత్మకమైనటువంటి స్తోత్ర అంటే శివ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం చాలా విశేషం. ముఖ్యంగా ఈ త్రయోదశి తిథి గురువారం కలిసి రావటం వల్ల దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రపారాయణ చేయటం, దక్షిణామూర్తి దర్శనం చేయటం చాలా విశేషంగా చెప్పబడుతుంది. అందులో గురువారం కనుక దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, దత్త దర్శనం, దత్తాత్రేయ స్తోత్రపారాయణ చాలా విశేషంగా చెప్పబడుతుంది. దత్తాత్రేయుడి యొక్క స్తోత్రపారాయణ చేయటం, దత్తనామ స్మరణ చేయటం వల్ల సమస్త భయాలన్నీ కూడా తొలగిపోయి దత్తుడి యొక్క అభయం మనకి లభిస్తుంది అని శాస్త్రవచనం. అనురాధ నక్షత్రానికి చాలా విశేషం ఉన్నది. మిత్రం మైత్రం అనురాధం అనురాధస్య సంజ్ఞకం అని అనురాధ నక్షత్రానికి పేర్లు నిఘంటువులో చెప్పబడుతున్నాయి. మిత్ర నక్షత్రం అటువంటి ఈ అనురాధ నక్షత్రానికి అధిష్టానం శనైశ్చరుడు. చతుర్దశి ఈ శనైశ్చరుడు యొక్క అనురాధ నక్షత్రం. ఈ రెండూ కలిసి వచ్చినటువంటి ఈ రోజున తిలపాత్ర దానం చేయడం చాలా విశేషంగా మనకు శాస్త్రంలో చెప్పబడింది. అందులో జ్యేష్ఠమాసంలో కూడా తిలదానం అనేది విశేషంగా చెప్పబడుతుంది. అందులో ఈ అనురాధ నక్షత్రం నడిచే దైవంగా చెప్పబడినటువంటి కంచి పరమాచార్య స్వామి వారి జన్మ నక్షత్రం ఈనాడు, ఈ గురువారం నాడు అటువంటి సద్గురువుల యొక్క జన్మ నక్షత్రం కూడా కలిసి రావటం చాలా విశేషం. గురుదేవతాత్మకమైనటువంటి దత్తాత్రేయుడి యొక్క దక్షిణామూర్తి యొక్క దివ్యానుగ్రహం ప్రేక్షకులందరికీ సిద్ధించాలని ఆ గురునామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాన్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం ఈరోజు లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సమస్త శుభాలు చేకూరుతాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే మొత్తం పనులన్నీ శుభావహంగా ముగుస్తాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య ఈ రోజుకి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాన్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. నేటి తిథి త్రయోదశి ఉదయం 6:31 వరకు, తదుపరి చతుర్దశి. ఈరోజు గురువారం, నక్షత్రం అనురాధ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథునంలో రవి బుధ శుక్రుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో చంద్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాన్ని క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే చేపడతారు. వాహనాలకి సంబంధించిన, ఇంటికి సంబంధించిన, ఇంకా ఇతరమైనటువంటి వాటికి సంబంధించిన మరమ్మతుల్ని సంపూర్ణంగా చేయించుకునేటటువంటి ఆలోచనలో ఉంటారు, ప్రారంభిస్తారు కూడా. ఎవరికీ వాగ్దానాలని
చేయరు. ఎవరైనా ఒకవేళ అది చేసి పెడతా ఇది చేసి పెడతా అని వాగ్దానాన్ని చేసినా నమ్మేటటువంటి అమాయకత్వంతో ఉండరు. రుణాన్ని తీసుకోరు, రుణాన్ని ఇచ్చేటటువంటి ఆలోచనని కలిగి ఉండరు. సోదరులతో సత్సంబంధాలని ఏర్పాటు చేసుకుంటారు. అంతకుముందు ఎవరితోనైనా విరోధ భావం కానీ ఉండి ఉన్నట్టయితే స్వయంగా వెళ్ళి వీరే వాళ్ళని అనుకూలమైనటువంటి దిశలోకి వచ్చేలాగా మార్చుకోగలుగుతారు. గురువారం సందర్భంగా మేషరాశి వారు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం శ్రేష్టం. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇతరులు ఎవరు నమ్మకంగా మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారో వారిని బాగా గుర్తించగలిగినటువంటి నైపుణ్యాన్ని పొందుతారు. వీరంతటి వీరుగా ఎవరిని ఆశ్రయించరు. ఎవరైనా సహాయాన్ని చేస్తామని కానీ వచ్చినట్లయితే వాళ్ళని వదులుకునేటటువంటి ఆలోచనతో ఉండరు. ఆర్థికమైనటువంటి ప్రతి విషయాన్ని స్వయంగా వీరే పర్యవేక్షించుకుంటూ ఉంటారు. వ్యావసాయికమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉండేటటువంటి కారణంగా క్షేత్రానికి వెళ్ళి పరిశీలించుకుని ఆదాయపు పెంపుదల కోసం కృషిని చేస్తారు. వృత్తిపరంగా నైపుణ్యాన్ని సంపాదించినటువంటి కారణంగా ఆదాయాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నంలో భాగస్వాములు కాగలుగుతారు. వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. విద్యార్థుల విజయాలు సామాన్యంగా ఉంటాయి తప్ప విశేషంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఐకమత్యం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగేటటువంటి కారణంగా పొరపచ్చాలనేవి ఏమాత్రము లేకుండా ఉండగలుగుతారు. ఇటువైపు అటువైపు ఉన్నటువంటి తల్లిదండ్రుల మధ్య చక్కనైనటువంటి బాంధవ్యం చిగురించే అవకాశం ఉంది. పూర్వం కొన్నటువంటి ఏ స్థలాలు, పొలాలు, ఇళ్ళు మొదలైనవి ఉన్నాయో వాటి గురించినటువంటి ఏకాభిప్రాయానికి వచ్చి వాటికి మరమ్మతులు లేదా తిరిగి దాన్ని పెంపుదల ఇటువంటి వాటి విషయం గురించి ఆలోచనలో ఉంటారు. వృత్తిపరమైనటువంటి నైపుణ్యం ఉన్నటువంటి కారణంగా దేని ద్వారా అధిక ఆదాయాన్ని పొందగలమో ఆ ఆలోచనని చేయగలుగుతారు, చేస్తారు. వ్యాపారపరంగా పెద్ద అనుభవం లేనటువంటి కారణంగా అంటే కొత్తదైనటువంటి వ్యాపారం ప్రారంభించిన కారణంగా తగిన అనుభవం లేని కారణంగా ఆ రంగంలో నిష్ణాతులైనటువంటి వారి దగ్గర నుండి సలహాలని సూచనల్ని తీసుకుంటూ కనిపిస్తారు. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని ఆరాధించినట్లయితే చక్కనైనటువంటి కొత్త ఆలోచనలు కలిసి వస్తాయి. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే స్థిరాస్తుల్ని మరింతగా పెంచుకోవాలనేటువంటి ఆలోచనకి వస్తారు. అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులతో సంప్రదింపుల్ని ప్రారంభిస్తారు. పుణ్య నది స్నానాలకి అలాగే దైవ దర్శనాలకి విరాళాలు ఇయ్యడానికి సిద్ధపడతారు. వీటిలో కొన్నిటికి అనుకూలత లభిస్తుంది. కొన్ని సమయం లేనటువంటి కారణంగా వాయిదా వేయబడ్డం జరగచ్చు. ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధని పాటిస్తారు. అనారోగ్య విషయంలో భయం ఎక్కువగా ఉండేటటువంటి కారణంగా ప్రతిదానికి సాహసం అనేటువంటిది లేకుండా వ్యవహరిస్తారు. సకాల నిద్ర భోజనాలను చేస్తారు. కుటుంబంలో ఉండే అందరినీ కూడా తగు హెచ్చరికలను జారీ చేస్తూ పూర్తిగా వేరే అధికారులుగా వ్యవహరిస్తూ ఉంటారు. కుటుంబ ఐకమత్యం చాలా చక్కగా ఉంటుంది. వచ్చినటువంటి స్నేహితులతో ఎంత మాట్లాడొచ్చునో అంత మాత్రమే మాట్లాడతారు. ఏ విధమైన కుటుంబ రహస్యాల్ని బయటికి పొక్కనీయకుండా చూసుకుంటారు. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు హయగ్రీవ స్వామిని పూజించినట్లయితే చక్కనైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఉత్తరపు దిక్కు అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6.
ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చికాకులు హెచ్చుగా కనిపించే అవకాశం ఉంది. మాట ఒకసారి తప్పినటువంటి కారణంగా నింద పడే అవకాశం గోచరిస్తుంది. ఆర్థికంగా చేసినటువంటి అప్పుల బాధ మరి కాస్త పెరిగేటటువంటి కారణంగా కీర్తి ప్రతిష్టలు దెబ్బతినే పరిస్థితిని తెచ్చుకోకుండా జాగ్రత్త పడక తప్పదు. సంతానం కొంత అప్పుని తీర్చదలిచినప్పటికీ కూడా దానికి అంగీకరించరు. వేరే శ్రమపడడానికి ప్రయత్నాన్ని చేస్తారు. వీరు చేస్తున్నటువంటి వ్యాపారం అంతగా కలిసి రాకపోయేటువంటి సందర్భంగా కొద్ది ఆర్థికమైనటువంటి చిక్కుల్లో పడతారు. ఏదైనా ఒక సంస్థను ఇంతకుముందు స్థాపించి ఉన్నా లేక స్థాపించబడ్డటువంటి సంస్థని గుత్తకి తీసుకున్నా ఖచ్చితంగా ఇబ్బందులు అనుభవించక తప్పదు. గురువారం సందర్భంగా సింహరాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని ఆరాధించినట్లయితే తప్పక సాహసాన్ని కలిగించి పూర్తిని చేయగలుగుతాడు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మొగమాటం కారణంగా ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం సక్రమంగా లేకపోయినప్పటికీ కూడా ఎదుటివారు బలవంతం పెట్టేటటువంటి కారణంగా విందు వినోదాలకు వెళతారు. ఆరోగ్యాన్ని దెబ్బతీసుకునేటటువంటి విధంగా ప్రవర్తించక తప్పరు. ఎవరికీ రుణాన్ని ఇయ్యరు, ఎవరి నుండి రుణాన్ని తీసుకోరు. కానీ కుటుంబానికి ఉన్నటువంటి ఆర్థికమైన స్థిరత్వాన్ని, గట్టిగా సొమ్ముండేటటువంటి విధానాన్ని బహిరంగపరుచుకుంటారు అమాయకత్వం కారణంగా. ఉన్నటువంటి వాహనాన్ని మరమ్మతులు చేయించుకోవడం, ఇంటిని మరమ్మతులు చేయించుకోవడం వంటివి ప్రారంభిస్తారు. కానీ ముగింపు దశకి ఉండే అవకాశం లేకపోవచ్చు ఆర్థికమైనటువంటి లోటు కారణంగా. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి పై అధికారులతో చిన్నమైనటువంటి మనోభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. అయినా ఉద్యోగ భయంతో వాటినన్నింటినీ సహించి ఉద్యోగంలో కొనసాగుతూ ఉంటారు. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే ఆర్థికమైనటువంటి లాభాన్ని ఇస్తాడు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తని వహించక తప్పదు. ముఖ్యంగా శ్వాసనాళానికి సంబంధించినటువంటి అనారోగ్యం కానీ, అలాగే తలకు సంబంధించిన శిరోవ్యాధి అంటే తలనొప్పి మొదలైనటువంటి వ్యాధుల వల్ల ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. కంటి పరీక్ష చేయించుకోవడం అత్యవసరం. సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయంలో ఏమాత్రపు అశ్రద్ధని చూపించరు. అయితే 12 సంవత్సరాలు దాటినటువంటి సంతానం విషయంలో, ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తని వహించక తప్పదు. అనవసరమైనటువంటి స్నేహాల కారణంగా తల్లిదండ్రుల్ని ఎదిరించేటటువంటి స్థితి ఈ రాశి వారిలో ఉండే అవకాశం ఉంది. వాహనాలకు సంబంధించినటువంటి మరమ్మతుల్ని చేసేటటువంటి సందర్భంలో స్వయంగా పర్యవేక్షణ చేసుకోవడం ఎంతైనా అవసరం. గురువారం సందర్భంగా తులారాశి వారు దత్తాత్రేయ స్వామిని కానీ ఆరాధించినట్లయితే నూతన ఆలోచనల్ని వ్యాపారపరంగా అందించగలుగుతాడు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దిగులుగా ఉంటారు. చేసినటువంటి అప్పుల్ని తీర్చగలిగినంతటి ఆదాయం లాభరూపంగా వస్తుందా లేదా అనే ఆలోచనలో ఉంటారు. తమ పట్ల చేరినటువంటి నమ్మకమైన మిత్రులతో కలిసి వాదోపవాదాలని చర్చల్ని చేస్తూ కనిపిస్తారు. ఈ పెట్టబడినటువంటి సంస్థని మరో సంస్థకి ధారాదత్తం చేసేటువంటి ఆలోచన దాకా వారి ఆలోచన పెడుతుంది. ఆ పని చేయడం మాత్రం ఏమాత్రం మంచిది కానే కాదు. ఆరోగ్య విషయమైనటువంటి శ్రద్ధని చూపించకపోయేటటువంటి కారణంగా వారంలో ఒకరోజైనా పూర్తి విశ్రాంతిని తీసుకోవాల్సిన స్థితిలో ఉండొచ్చు. కొత్తగా పెట్టబడ్డటువంటి సంస్థ కాబట్టి ప్రతిరోజు దాని గురించినటువంటి చింతన చేయక తప్పదు. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు సూర్య భగవానుని కానీ ఆరాధించినట్లయితే
శారీరకమైనటువంటి బలంతో పాటు బుద్ధి బలాన్ని కూడా ప్రసాదించగలుగుతాడు. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నోటి దురుసు తనంతో చేతికి వచ్చినటువంటి అన్ని అవకాశాలు క్రమంగా వెనక్కి వెళ్ళిపోయే అవకాశం గోచరిస్తోంది. కొత్తగా వచ్చినటువంటి ఉద్యోగంలో కూడా పై అధికారితో వివాదం వచ్చిన కారణంగా లౌక్యం లేకుండా ప్రవర్తించిన కారణంగా ఉద్యోగంలో కూడా కొనసాగే అవకాశం చాలా తక్కువగా అనిపిస్తోంది. ముఖ్యంగా తండ్రి ఎంత కావాల్సి వస్తే అంత పంపించే ఆర్థికమైనటువంటి స్థితిలో ఉండడం కానీ, లేదా వీరికే ఆర్థికమైన సమున్నత స్థితిని ఇచ్చి ఉండడం కారణంగా కానీ అహంకార భావం బాగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. వృత్తిపరమైన వ్యాపారపరమైన ఆదాయం బాగున్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ సక్రమంగా లేకపోయేటటువంటి కారణంగా కొంత సొమ్ము వారి వల్ల దుర్వినియోగపడేటువంటి అవకాశం ఉంది. పరిశీలించుకుంటూ ఉండకపోవడం మాత్రమే దీనికి కారణం. గురువారం సందర్భంగా ధనురాశి వారు యోగాంజనేయ స్వామిని కానీ ప్రార్థించినట్లయితే తప్పక అనుకూల ఫలితాలని అందించగలుగుతాడు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూసినట్లయితే తమ మాట మాత్రమే నెగ్గాలనే అభిప్రాయంతో గట్టి పట్టుదలతో ఉంటారు. ఆ పట్టుదల తేలినటువంటి సందర్భంగా అసహన భావంతో ఉంటూ ఉంటారు. కుటుంబంలో ఐకమత్యం బాగుంటుంది. వ్యాపారపరంగా అప్పులు చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో పెద్దగా ఆదాయం లేకపోయేటటువంటి కారణంగా వడ్డీ బాగా పెరిగేటటువంటి విధానం ఏర్పడుతుంది. తద్వారా వ్యాపారంలో చిన్నదైన ఇబ్బంది కొనసాగవచ్చు. బంధుమిత్రుల్ని అలాగే ఇతరులైనటువంటి అతి ముఖ్యుల్ని పిలిచి భోజన బాధలను ఏర్పాటు చేయడం, అలాగే వినోద విహారయాత్రలు చేయడం వంటి అనవసరమైనటువంటి కారణాల కారణంగా ఆర్థికమైనటువంటి లోటులోకి వెళ్ళిపోయే అవకాశం బాగా గోచరిస్తోంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థించినట్లయితే సహకారం 10 మందిది లభించే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. పసుపచ్చని రంగు ఈరోజు కలిసొచ్చే రంగు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా కూడా దృఢంగానే ఉంటారు. కుటుంబంలో అందరి అభిప్రాయాలను తీసుకుని మాత్రమే ఏ పనినైనా చెయ్యాలి అనేటటువంటి స్పష్టమైన నిర్ణయానికి రాగలుగుతారు, వస్తారు. తమకున్నటువంటి స్థలాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయడం కోసమని ఎవరికో ఇచ్చి వారి ద్వారా కట్టించాలి పెద్దదైనటువంటి సౌధాన్ని అనే ఆలోచనకు వస్తారు. దాన్ని అమలు చేయడం కోసం తగినటువంటి ప్రయత్నాల్లో ఉంటారు. దూరభార ప్రయాణాలు చేయడానికి శారీరకమైనటువంటి అసౌకర్యం, శారీరకమైన అస్వస్థత కారణంగా చేయడానికి ఏమాత్రం ఇష్టపడరు. ఆరోగ్య భంగం కలగకుండా ఉండేందుకని చాలా జాగ్రత్తల్ని పాటిస్తూ ఉంటారు. సకాలంలో నిద్ర, సకాలంలో భోజనం చేయాలనే స్పష్టమైనటువంటి నిబద్ధ నియమానికి కట్టుబడి ఉంటారు. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీకృష్ణుని ఆరాధించినట్లయితే తప్పక అనుకూల ఫలితాలను అందిస్తాడు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మొగమాటం ఏమాత్రం లేకుండా మాట్లాడగలుగుతారు. లెక్కలు పత్రాలు సక్రమంగా ఉండేలాగా తమ వ్యాపార సంస్థకి చూసుకోగలుగుతారు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలను అందిస్తూ ఆ వృత్తి ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంపొందించేటువంటి ప్రయత్నాన్ని చేసుకోగలుగుతారు, చేసుకుంటారు. వ్యావసాయికమైనటువంటి ఆదాయం ఏమాత్రమూ లేనటువంటి కారణంగా నిరుత్సాహ భావంతో ఉంటారు. కుటుంబంలో అవివాహితులైనటువంటి వారి వివాహం కోసం ప్రయత్నాన్ని ముమ్మరం చేస్తారు. కానీ వెంటనే ఫలించే అవకాశం ఏమాత్రమూ లేనే లేదు. ఎప్పటి నుండో వచ్చిన పితృపితామహమైనటువంటి ఆస్తిని
అమ్మాలనేటటువంటి ఆలోచన ఏమాత్రమూ లేకుండా ఉంటారు. కానీ సోదరుల నుండి మాత్రం ప్రత్యేకమైన వ్యతిరేక భావం కలిగేటువంటి కారణంగా ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో పడే అవకాశం గోచరిస్తోంది. మీనరాశి వారు గురువారం సందర్భంగా షిరిడీ సాయిని కానీ ఆరాధించినట్లయితే సకల శుభ ఫలితాలు లభిస్తాయి. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. గురువారం సందర్భంగా సాక్షాత్తు ఆ దత్తాత్రేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం ఈ సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. గృహంలో ఈశాన్య దిక్కుకు చాలా ప్రాధాన్యత ఉంది. మీ గృహంలో ఈశాన్యంలో ఎలాంటి వస్తువులు ఉంటే ధనలాభం విశేషంగా కలుగుతుంది, ఈశాన్యంలో వేటిని ఉంచుకోవాలి, వేటిని ఉంచరాదు, ఈ విషయాలన్నీ నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. గురువారానికి అధిపతి గురువు. గురుగ్రహానికి ప్రియమైన దిక్కు ఈశాన్య దిక్కు. ఈశాన్యంలో కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుంది. అలాగే ఈశాన్య దిక్కుకి ఈశానుడు అనే పేరు కలిగిన పరమేశ్వరుడి అధిపతిగా ఉంటాడు. పరమేశ్వరుడి అనుగ్రహం ద్వారా అదృష్టం కలిసి రావటానికి కూడా గృహంలో ఈశాన్యంలో కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. గృహంలో ఈశాన్యంలో భగవంతుడి చిత్రపటాలుంటే చాలా మంచిది. అలాగే ఈశాన్యంలో లక్ష్మీ గణపతి ఉన్నటువంటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆ చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగిస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా చిత్రపటాలు ఏవీ లేకపోయినా కూడా ప్రతి గురువారం స్నానం చేశాక ఈశాన్య మూల దీపం పెడితే గురుబలం పెరుగుతుంది. దానివల్ల ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. ఈశాన్యంలో ఒక కలశాన్ని ఏర్పాటు చేస్తే చాలా మంచిది. ఒక రాగి చెంబు తీసుకుని ఆ రాగి చెంబులో నీళ్లు పోసి దానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆ రాగి చెంబులో ఒక మామిడాకు వేసి కొబ్బరికాయ ఉంచి ఈశాన్య దిక్కులో గృహంలో కలశం ఎప్పుడూ ఏర్పాటు చేసినట్లయితే దానివల్ల గృహంలో సకారాత్మక శక్తి పెరుగుతుంది, అదృష్టం అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈశాన్యంలో ఒక గాజు పాత్రను ఉంచి ఆ గాజు పాత్రలో రాళ్ల ఉప్పు కొద్దిగా పోయాలి. తరచుగా ఆ గాజు పాత్రలో ఉన్నటువంటి రాళ్ల ఉప్పును మారుస్తూ ఉండాలి. పాత రాళ్ల ఉప్పు ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. ఇలా ఈశాన్యంలో రాళ్ల ఉప్పును ఏర్పాటు చేస్తే గృహంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి తొలగిపోతుంది, సకారాత్మక శక్తులు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఈశాన్యంలో ఒక చిన్న గిన్నె ఉంచి ఆ గిన్నెలో కొద్దిగా బియ్యం పోసి ఉంచినట్లయితే కూడా అదృష్టలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఎప్పుడైనా నీటి పంపులు అనేటటువంటివి ఈశాన్య దిక్కులో ఏర్పాటు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. బోరింగ్ ఈశాన్యంలో వేయించుకుంటే చాలా మంచిది. అలాగే ఈశాన్యానికి ఉన్నటువంటి ఇంకొక ప్రాధాన్యత ఏంటంటే ఈశాన్యంలో ఎవరైనా సరే ఆవు దూడ ఉన్నటువంటి చిత్రపటం కానీ కామధేనువు చిత్రపటం కానీ పరమేశ్వరుడు ధ్యానంలో ఉన్నటువంటి చిత్రపటం కానీ ఏర్పాటు చేస్తే చాలా మంచిది. అయితే ఈశాన్యంలో కొన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. వంటగది ఎప్పుడు ఈశాన్యంలో ఉండకూడదు. ఒకవేళ ఈశాన్యంలో వంటగది ఉంటే మార్చటానికి వీలు కాని పక్షంలో అటువంటప్పుడు ఒక ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి రాయిని ఎప్పుడు వంటగదిలో ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు ఈశాన్యంలో వంటగది ఉన్నటువంటి దోష ప్రభావం తగ్గిపోతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే ఈశాన్యంలో బెడ్రూము, షూ ర్యాకు ఇలాంటివి లేకుండా కూడా చూసుకోవాలి. ఈశాన్యంలో తులసి మొక్క పెంచితే చాలా మంచిది. తులసి మొక్క ఒక్కొక్క దిక్కులో పెంచితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. అయితే ఈశాన్యంలో తులసి మొక్క పెంచితే ధనలాభం బాగా కలుగుతుంది, లక్ష్మీ కటాక్షాన్ని త్వరగా సిద్ధింపజేసుకోవచ్చు. విద్యార్థులు చదువుకునే గది ఈశాన్యంలో ఉంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. వాళ్ళు పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. అయితే ఈశాన్యంలో స్నానాల గది మాత్రం ఉండకూడదు. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఈశాన్యంలో ఉండకూడదు. అలా ఉన్నట్లయితే కుటుంబ కలహాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక గృహంలో ఈశాన్య దిక్కుకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈశాన్యంలో వేటిని ఉంచాలో వాటిని ఉంచాలి. ఈశాన్యంలో కొన్నిటిని ఏర్పాటు చేసుకోకూడదు. ఎప్పుడూ ఈశాన్యంలో బియ్యము, కలశము ఏర్పాటు చేసుకోవటం ద్వారా, రాళ్ల ఉప్పు ఎప్పుడు ఈశాన్యంలో ఉండటం ద్వారా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా రేపు ఏరువాక పౌర్ణమి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే, ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో
రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశాల్లో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.